చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇగో బిర్యానీ కావాలంటే మా పిల్లలకి హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇవైతే బిర్యానీ పీసులనే కొట్టించుకొచ్చింది. చూడండి, దీంట్లో పసుపు, ఉప్పు, కారం, అలాగే అల్లం పేస్ట్ అన్నీ వేసి మిక్సీ చేస్తున్నా. ఇంకొకటి కూడా వేయాలి. ఏం వేయాలో మీకు గుర్తు చేయండి, చెప్పండి. నాకైతే తెలుసు, కానీ మీకు తెలుసా లేదా అనేది నేను అడుగుతున్నా. పెరుగు కూడా యాడ్ చేయాలండి దీంట్లో. ఇప్పుడు పెరుగు కూడా వేస్తాను. ఇదిగో పెరుగు అయితే ఇంట్లో పెరిగే ఇదైతే వేసి ఒక పావు గంట సేపు, గంట అరగంట రైస్ అయితే కడిగానండి. హాఫ్ కేజీకి కేజీ రైస్ అయితే కడిగాను నేను. చికెన్ బిర్యానీ కోసం అయితే చిల్లీ అంటే ఆనియన్ని బ్రౌన్ కలర్ లాగా వేయించుతున్నా. ఇవి వేయించిన తర్వాత ఇదిగో ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీర రెడీ చేసి పెట్టాను. ఇటైతే ఇది నానుతూ ఉంది. చూడండి, ఇదిగో రైస్ అయితే ఇలా నానబెట్టాను. దాంట్లో అయితే బగారాకు, కొత్తిమీర, లవంగాలు, ఏలకులు అన్నీ వేసాను. ఇప్పుడైతే ఇవి రెడ్గా అయినాక ఇవి తీసేసి దీంట్లోనే కర్రీ వేస్తా పొయ్యి మీద. చూడండి ఎలా వేస్తా అనేది. చూడండి, ఇదే ఆయిల్లో ఇదిగో లవంగం, ఏలకు, చెక్క ఇవైతే వేస్తున్నా కర్రీ కోసం. అలాగే ఇగో ఆనియన్, మిర్చి, ఆనియన్ రెండు వేసాను. కొంచెం ఫ్రై అయ్యాలని ఇప్పుడైతే కొత్తిమీర, అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి. ఈరోజు అయితే మసాలా ఒకటి లేదు, కానీ నేనైతే దాంట్లో పేస్ట్ వేసాను కదా, అందుకని ఈ పేస్ట్ వేస్తున్నా. పుదీనా, కొత్తిమీర, అలాగే పసుపు కూడా వేస్తాను. చూడండి, ఇప్పుడు కొంచెం పసుపు, ఒకసారి మిక్సీ వేసి ఈ కలిపిన చికెన్ ఉంది కదా, దీన్ని అయితే ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నా. నేను చేసే విధానం అయితే నా స్టైల్లో అండి. మీరు ఎలా వేస్తారో అనేది నాకైతే తెలియదు. ఇదిగో ఇదంతా దీంట్లోనే వేస్తున్నా. చికెన్ బిర్యానీకి మంచిగా పట్టాలి కాబట్టి దీన్ని అయితే మంచిగా ఫ్రై కానివ్వాలి. ఈరోజు మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నా అనేది చూపెడుతున్నా. చూడండి, బిర్యానీ ఇలా బిర్యానీ ఆకు వేయడం కూడా మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నా బిర్యానీ ఆకు. అయితే పోపులను వేయాలండి బిర్యానీ ఆకు. పోపులో వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడైతే వేసాను. కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నా. చూసారు కదా, ఇప్పుడు రైస్ కూడా నేను ఆన్లో చేశాను. ఇటు కర్రీ అయ్యేలోపు రైస్ అయితే అవుతుంది. చూసారు కదా, ఇగో రైస్ కూడా కావడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో కొంచెం సాజీరా కూడా వేస్తాను. చూడండి, సాజీరా వేస్తాను ఇప్పుడైతే. సాజీరా ఉంది, ఒక లవంగం వేస్తున్నా. లవంగం వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదిగో కర్రీ ఇలా అయింది. ఇప్పుడు దీంట్లో అయితే ఇదిగో బిర్యానీ మసాలా, చూసారు కదా బిర్యానీ మసాలా. ఈ బిర్యానీ మసాలా అయితే వేస్తున్నా. ఈ పక్క అయితే అన్నం ఇలా పెట్టేస్తున్నా. పూర్తిగా కాలేదండి, కొంచెం దగ్గర పడ్డదంతే. దాన్ని అయితే ఆఫ్ చేసేసాను. ఇదైతే ఒకసారి మిక్సీ చేస్తున్నా. చూసారు కదా, మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేస్తున్నా. ఇదైతే ఇంకా బంద్ చేసి బిర్యానీ స్టెప్ అయితే వేస్తాను. చూడండి ఎలా చేస్తా అనేది. ఇప్పుడైతే పిల్లలు లేరు, బయటికి వెళ్ళారు, అందుకే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నేనే తీసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి పూర్తి వీడియో. ఇప్పుడైతే ఇవన్నీ కింద పెడుతున్నా. ఎందుకు కింద పెడుతున్నా అంటే నేనైతే ఇప్పుడు బిర్యానీకి స్టెప్ వేస్తున్నా, అందుకే కింద పెడుతున్నా. ఇదిగో ఈ గంజులో అయితే ఇప్పుడు స్టెప్ వేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఒక లేయర్ వేస్తున్నా. ఇలా రైస్ అయితే వేయాలి.
నేనైతే 2 లేయర్లే వేస్తాను, ఎందుకంటే తక్కువ కాబట్టి అలా వేస్తున్నా. అన్నం అయితే ఇంకొంచెం పలుకు పలుకే ఉందండి. ఇట్లా ఉండగానే బిర్యానీ వేయాలి. ఇదిగో ఇప్పుడైతే చికెన్, ఇదైతే 1/2 kg అండి చికెన్. దీన్ని ఇప్పుడు మనకి ఏ పీసులు అయితే వేసుకోవాలనుకుంటున్నామో అదే పీసులు అయితే ఇలా వేయాలి. అదిగో ఇలా వేసాను కదా, కొంచెం గ్రేవీ పైన వేసేద్దాం. ఇలా వేసాక ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అలాగే ఆనియన్, ఇగో రెడ్గా వేయించిన ఆనియన్స్ కూడా వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ రైస్ కోటింగ్. మళ్ళీ రైస్ వేసినాం కదా, ఫైనల్గా మళ్ళీ ఇలా వేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఉన్న చికెన్ మొత్తం వేసేద్దాం. కర్రీ అండే దగ్గరే ఉంటుందండి చికెను బిర్యానీకి. ఫైనల్గా ఈ గ్రేవీ అంటే కొత్తిమీర, పుదీనాతోటే టేస్ట్ వస్తుందండి. అలాగే మళ్ళీ ఇగో ఆనియన్ ఇలా వేసాక మళ్ళీ ఈ రైస్ మొత్తం వేసేస్తున్నా. ఇప్పుడైతే ఈ రైస్ అయితే మొత్తం వేసేస్తుండగా చూసారు కదా, ఇలా వేసేయాలి. ఇలా వేసేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా మనము పుదీనా, కొత్తిమీర మొత్తం వేసేస్తున్నా అండి. ఇప్పుడైతే ఇలా వేసాను కదా, ఇప్పుడుగా ఉన్న ఆనియన్ కూడా మొత్తం వేసేస్తున్నా. ఓకేనా, ఇప్పుడైతే లైట్గా నెయ్యి వేస్తా. చూసారు కదా, ఇలా వేసాను. ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెడుతున్నా. స్టవ్ వెలిగించాను ఫస్ట్ అయితే. ఈ బౌల్ ఉంది కదా, దీన్ని సిమ్లో పెట్టేసిన ఒక 10 minutes ఇలా పెట్టేసి, దీనికి ఇప్పుడు నేను ఈ టవాల్ అయితే ఇలా వేస్తున్నా, ఎందుకంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుందని టవాల్ వేస్తున్నా. ఇప్పుడు ఇలా పెట్టేసి, మామూలుగా అయితే పేస్ట్ పెట్టచ్చు, మనం ఏదైనా పెట్టచ్చు. ఇలా రోల్ బండ పెట్టేశాను. ఒక 15 minutes ఇలా ఉంచితే బిర్యానీ ఎలా అయింది అనేది కూడా ఫైనల్గా చూపిస్తాను, చూడండి.